1 kilometer travel చేసిన తర్వాత శాండ్ స్టోన్లో No, what is the ground seepage? మీరు కెనాల్ ఫామ్ చేశారా? అవును సార్. కాంక్రీట్ వేసారా? బెడ్ కాంక్రీట్ వేయకుండా ఎట్లా అండి? మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా. What is the how the canal? I mean, canal should be. What are the specifications? No, what are the? RCC structure unte sir, it will not. No, I understood that. Is that a mandatory or is it? You have to tell me. సార్ ఇది మొత్తం శాండ్ బెడ్లోనే ఉంటుంది సార్. శాండ్ No, మనం ఒక ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఎఫ్లూయెంట్స్ వదలాలి అంటే వాట్ ఇస్ ద నార్మ్ ఆఫ్ దిస్? దే షుడ్ బి ఎ కాంక్రీట్ స్ట్రక్చర్, ఎస్ ఆర్ నో? ఎస్, బట్ కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు. ఓకే, నోట్ దట్ పాయింట్ మధు. సో శాంపిల్ తీయండి, టేక్ ఎ శాంపుల్ ఫ్రమ్ దిస్. శాంపుల్ తీయండి. ఎవ్రీ మంత్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ఇక్కడ హియర్ ఎందుకని సోర్స్ పాయింట్ ఇది అనుకున్నారు, ఇక్కడే కదా మీరు తీయాలి కదా? టీపీ అవుట్లెట్లో తీస్తాం సార్. ఓకే, అంటే అలా కదా నేను అనేది, సోర్స్ పాయింట్లో ఎంత ఉంది, అవుట్లెట్కి ఎంత అవుతుంది, రెండు కంపారిజన్ ఉండాలి కదా మనకి. ఇక్కడ 30 ఉండి అక్కడ 30 ఉంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడ 50 ఉండి ఇక్కడ 100 ఉండి ఇక్కడ 70-80 ఉంది. సపోజ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి 28 అయితే అట్లా కాదు, మిక్స్ చేయండి. కలెక్టర్ గారు ముందు చేయండి. కాదు, ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ చేయండి మేడం. ఇట్ రండి ప్లీజ్, యూ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సార్ మీరు కూడా ఉండండి, శ్రవణంజీ మేడం, మీకు బీ హియర్. ఓకే, వేర్ ఇట్ షో మీ ద నెంబర్. ఈటీటీపీ అవుట్లెట్ ఎట్లా రికార్డ్ ఎలా చేస్తారు, డేట్ ఇవన్నీ ఎలా చేస్తారు, టైం? కెన్ యూ డూ అన్ ఇమీడియట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైనా ఉందా? pH మెజర్ చేయండి సార్. చేయండి. వాట్ ఆర్ ద అది పోసిన తర్వాత చేయి, నెమ్మదిగా చూడు. మీటర్ అది
7.5. ఎంత ఉండాలి? It should be 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి సార్. అంటే సార్ ఈ పీహెచ్లో ఏంటంటే 7 అంటే ఇది యాక్చువల్గా ఈజ్ ఎసిడిక్, మోర్ దాన్ 7 ఈజ్ ఆల్కలైన్. సో 7 ఇది మాట స్కేల్. ఇది ఎప్పుడు ఓల్డ్ ఫ్లో అది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఆల్రెడీ బాబు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా? ట్రీట్మెంట్ అయినాక కూడా మరి అంత బార్డర్ లైన్ ఉంటే ఎట్లా? ఆల్మోస్ట్ బార్డర్ లైన్ కదా. 6.5 నుంచి అంటే అలా కాదు, అసలు బేసిక్ నామే అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ according to the basic norms. No, you don't have to worry about it. Has it been violated? Yes or no? Okay. You don't have to worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాము అనుకుని at least people should understand కదా. మీకు తెలుసు ఏలూరులో వన్ పాండమిక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఇలా జస్ట్ ఇలా పండగలు కలిసిపోయి ఆ నీళ్ళు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే సార్ నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నేను ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కాబట్టి పొల్యూషన్ నాట్ హోల్డ్ అకౌంటబుల్ ఎనీ ఆఫ్ యువర్ అఫీషియల్స్. అసెంబ్లీలో నన్ను కూర్చొని అడుగుతున్నారు. సో ఐ వాంట్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్, ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. అలా కాకుండా వదిలేస్తే ఏమైపోద్దంటే ఇది ఇఫ్ యూ పొలిటికల్ గ్రూప్స్ ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా మేము చేయలేకపోతున్నాం వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ డోంట్ హ్యావ్ అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. లేదా మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం మేము, దెన్ విల్ లీవ్ టు ద అసెంబ్లీలో అవసరమైతే మాట్లాడతాం. లేదు వీళ్ళకి ఏదైనా మాకు ఇంత ఖర్చు అయిపోతుంది కాబట్టి లేదు మా దీని మీద సుంకం తగ్గించాలంటే మేబీ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు గ్రౌండ్లోకి సింక్ అయిపోయే కొద్దీ ఈవెన్ అదేంటది నిన్న మనం వెళ్ళింది విజిట్ చేసాం, అదేంటది there is no STP there. It's not at all a functional STP at all. అది ఫంక్షనల్ ఎస్టీపీయే కాదు. అది అంటే ఎందుకు పుష్కరాలకి అని మాట్లాడుతున్నాడు. ఫంక్షనల్ ఎస్టీపీ కానప్పుడు వీఆర్ పుటింగ్ పీపుల్స్ లైఫ్ ఇన్ జెపర్డీ. మనం పెద్ద మాటలు మాట్లాడడం దేనికి? లెట్ us be practical, let us understand, and we will cooperate with any kind of industrial owners. We are not going to malign them, we are not going to threaten them. We are not fools to say that okay, environment without an environmental damage progress does not happen at least. But how do we regulate that? This is a regulatory measure kada, basic మనం ఇది చేయాలనుకున్నప్పుడు. I am not you don't worry about it sir. మీ గురించి అసలు మాట్లాడట్లేదు దీంట్లో, జస్ట్ అథారిటీ కాబట్టి చెప్తున్నాను అంతే.